ప్రియ దేవుని బిడ్డ, నీవెంతకాలము అజ్ఞానములో బ్రతుకుదువు? నీవెంతకాలము నిర్లక్ష్యముగా ఉందువు? దేవుని రాకడ సమీపించుచున్నది. ఇప్పటికైనను మారు మనసు పొంది నీ జీవితమును, నీ ప్రవర్తనను సరిదిద్దుకో. ఆయన రోషము కలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ జీవితమును ఆయనకు అప్పగించుకొనుము. అప్పుడు నీ వర్ధిల్లెదువు. నీ మార్గములో నీవు చక్కగా నడిచి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందెదవు. ఈ మాట నమ్మిన ఎడల ఆమెన్ అని చెప్పుడి. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయుచున్నావా? దేవునిని బాధ పెట్టే క్రియలు చేయుచున్నావా? అది నీకేమాత్రము క్షేమము కాదు. కనుక నీ హృదయ కాఠిన్యము నుండి విడుదల పొందుము. ఇప్పుడైనను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ క్రియలను దిద్దుకొనుము. ఆయన కోపము నీ మీద రగులు కొనక మునిపే నీ జీవితాన్ని మార్చుకొనుము. దేవుని యొక్క కోపగ్నికి గురి కాకుండా మసులుకొనుము. ఈ మాట నీవు నమ్మిన ఎడల విశ్వసించు. నా ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవానైన నేను నీతో మాట్లాడుచున్నాను. నీ దేవుడనైన నేను నిన్ను విడిపించెదను, నీ స్థితిని మార్చెదను, నీ కన్నీటిని నాట్యముగా చేసి నీ దుఃఖమును దీవెనగా మార్చి చెదరిపోయిన నీ జీవితమును తిరిగి కట్టెదను. నీ జీవితములో సంతోషమును ఆనందమును మరలా కలిగించెదను. ఈ మాట నీవు నమ్మిన ఎడల ఆమెన్ చెప్పుము. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాధపడకండి. మీరు మీ జీవితములో ఆశించిన కార్యములను నేను జరిగించబోచున్నాను. విశ్వాసం మాత్రం ఉంచుము. మీ జీవితములో గొప్ప కార్యములు జరిగించబోచున్నాను. నేను మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించబోచున్నాను. మీ జీవితములో మీకు వ్యతిరేకమైనటువంటి సమస్యలను తొలగించి మిమ్మల్ని బాధించే శత్రువు నుంచి విడిపించి నేను మీకు సహాయము చేయబోచున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోచున్నాను. మీ శ్రమను తగ్గించబోచున్నాను. మీ పనిని తగ్గించబోచున్నాను. మిమ్ములను బలపరచి మీ పనికి తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వబోచున్నాను. ఇక మీదట మీరు వృద్ధి పొందెదరు. ఇక మీదట మీరు ఫలించెదరు. ఇక మీదట మీరు వర్ధిల్లెదరు. గనుక నా సన్నిధిలో నిలిచి నా వాక్యమును విని దాని ప్రకారముగా జీవించుము. అప్పుడు నీవు మేలు పొందెదవు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మీ బాధను, మీ వ్యధను నేను చూసి ఉన్నాను. ఉద్యోగం లేక, పరిస్థితులు బాగోక మీరు పడుతున్న ఇబ్బందులను నేను చూచాను. నేను మీకు సహాయము చేయబోచున్నాను. మీ కన్నీటిని నాట్యముగాను, మీ దుఃఖమును దీవెనగాను, మీ బూడిదకు బదులుగా పూదండను నేను మీకు అనుగ్రహించబోచున్నాను. గనుక మీ దుఃఖమును మరచి
గంతులు వేసి నన్ను స్తుతించుడి, అప్పుడు మీ కార్యము సఫలమగును.